నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని శ్రీ కురుమూర్తి స్వామి సన్నిధిలో స్వామి ప్రాంగణంలో శనివారం కె సునీత శివానందాచారి ఆత్మీయ వీడుకోలు సమావేశానికి ఆలయ చైర్మన్ బత్తుల బలరాజ్ అధ్యక్షతన కొనసాగింది. ఆత్మీయ వీడుకోలు సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో 25 సంవత్సరాలు కె సునీత శివానందాచారి శ్రీ హనుమంతుని వలె సేవలు చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. ఇక్కడ పనిచేస్తారు కానీ ఆలయ అర్చకులు సిబ్బంది ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేదు. మాకు వాళ్ళ దీవెనలతో నేను ముందుకు సాగిన కాబట్టి ప్రతి ఒక్కరు నాపై ఇంత అభిమానం చూపించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. 301 నెల నా నౌకరికి 301 నెల ఇది గడిచింది. జూన్ 1కి జాయిన్ అయిన 2000 జూన్ 1కి మళ్ళీ ప్రమోషన్లో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు సమన్వయంగా కలిసికట్టుగా ఇక్కడ సిబ్బంది కానీ అందరు కానీ కలిసికట్టుగా సమన్వయంగా పనిచేసుకొని ముందుకు పోతే కానీ తర్వాత ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నేను మరీ చేస్తున్నాను. సిబ్బంది కూడా ఒకరొకరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. వారి మాట నేను ఎందుకు వినాలి, వీరి మాట నేను ఎందుకు వినాలి అనకుండా ప్రతి ఒక్కరు భక్తునికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఫస్ట్ తర్వాత ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ చైర్మన్ అయినాం. మేము కూడా చైర్మన్ అయిన తర్వాత చాలా సమస్యల బుట్టలు నా నెత్తిలో పెట్టింది శివానందాచారి గారు. అన్న ఈ దేవాలయానికి ఏమన్నా చేసి వీళ్ళు గ్రాంటినేటెడ్ ఉద్యోగులు ఎట్లా పరిస్థితి ఉంది, ఇటు మాది ఇట్లా ఉంది, దేవాలయ అభివృద్ధికి ఇన్ని నిధులు కావాలి, ఇది ఇంపార్టెంట్ ఇది వర్క్ ఉందన్న ఇట్లా చేయాలని చెప్పి అన్ని దాతల సహకారంతో ప్రభుత్వ పరంగా 3 నిధుల నుంచి కూడా 1 కోటి నిధులు శివానందాచారి సూచన ప్రకారంగానే తీసుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డాము. అదేవిధంగా ఇంతమంది అంటే దేవాలయ అభివృద్ధితో పాటు దేవునికి సేవ చేసే కార్మికులను అంటే సేవ చేసే భక్తులను ఇప్పుడు అంత ఉద్యోగస్తులను కూడా ఇట్లా మనం ఈ విధంగా చూడాలని చెప్పి మన పెద్ద పూజలైనటువంటి వెంకటయ్య గారి కొడుకు అయిన నరసింహాచారి గారికి మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల సహకారంతో ఆయనను పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నాగరాజు గారిని చేయడం జరిగింది. బుచ్చుబాబు గారిని, లావణ్యను, మళ్ళా ఈ రాములను అందరు నలుగురు వాళ్ళ నలుగురును తర్వాత గ్రేడ్ 1 ఆఫీసర్ గ్రేడ్ 2 ఆఫీసర్గా ఈయనకు పెద్ద కృషి చేసినాం. కావాలి నువ్వు రావాలి ఈవోగా వెళ్ళాలి అని చెప్పి ఎంతో విధంగా శాయశక్తుల కృషి చేస్తే లాస్ట్కు మన చిన్నారెడ్డి గారి ద్వారా వాళ్ళ కష్టం ఫలించి ఈరోజు శివానందాచారి గారు ఈరోజు గ్రేడ్ 2 ఈవోగా వెళ్ళిండ్రు. ఆయన అదేవిధంగా రాబోయే రోజుల లోపల కూడా మళ్ళీ ఉన్నత పదవి ఆశించి ఇదే కురుమూర్తి దేవస్థానానికి మళ్ళీ ఈవోగా వచ్చి మళ్ళీ అందరికీ స్వామివారికి అందరికీ సేవలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఆయన శ్రీ కురుమూర్తి స్వామి వారి సేవలో ఉంటూ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటూ ప్రతి భక్తునికి కూడా ఏది కావాలన్నా కూడా అతనికి అడిగి వెంటనే తక్షణమే భక్తుల యొక్క కోరికలు తీర్చేవాడు. మరియు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా చూసేవాడు. ప్రతి విషయంలో కానీ మేమైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయం ఏదున్నా అడిగినా చాలి ఇక్కడ అది లేదు, చాలి ఇక్కడ అది లేదు, ప్రతిదీ కూడా ఏది అడిగినా కూడా సమకూర్చేవాడు. మిగతా తోటి సిబ్బందిని సహకరిస్తూ ఈ యొక్క స్వామివారి సేవలో 25 సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్ ఎప్పుడు కాదు ఎప్పుడో రావాల్సిందంట. కానీ ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ దగ్గర 190 మంది వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి అంటే అది నిజంగా ఆ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సేవ చేస్తున్నారని వాళ్ళ కష్టాన్ని గమనించి వీళ్ళకి తప్పకుండా ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పి ఏం లేదు తన దగ్గర ఫైల్ వెళ్ళిందంట. ఫైల్ వెళ్ళి 8 నిమిషాల్లో సంతకం పెట్టి పంపించేదంట. అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా, వాళ్ళకి మనం ప్రమోషన్ అవటం మన బాధ్యత అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలాగే ఇంకొక మంచి మాట ఏంటంటే
ఎవరు ఎన్ని విధాలుగా చైర్మన్ ఎంత చేసినా కూడా పైనంతా ఎమ్మెల్యే గారి సహకారం కావాలి. ఆ సహకారం లేకపోతే ఏ చైర్మన్ కూడా ఏమీ చేయలేదు. అటువంటిది ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేస్తాడంటే సరే మేమందరం ఉన్నప్పుడు ఏమో కొంచెం భగవంతుడికే కాదు, భగవంతుడికి భక్తులకి మధ్య అనుసంధానం అన్నట్టు చారి అక్కాలి. ఎందుకంటే మనము ఈ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు ఎంత కష్టం అవుతుందంటే ఈ ఊరికి కష్టమే, చైర్మన్కి కష్టమే, ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా కష్టం. ఆ టైంలో ఎవరు 10 మంది చారి ఎవరో వస్తున్నారు, వాళ్ళు కొంచెం చూడు, వాళ్ళ కోసం ఎవరన్నా పంపి వాళ్ళకు రూమ్స్ కావాలంటే